అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయి కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఈవేళ చక్కటి స్వీట్తో వచ్చాను మీ ముందుకి. సుజీ రవ్వతో అప్పాలు. ఎందుకంటే ఈవేళ లక్షవారం, బాబాగారికి కూడా ప్రసాదం పెట్టాలి. ఇక్కడ మన మట్టోళ్ళు బాబాగారు గుడి కట్టారు కదా శివటం రోడ్లోను, అక్కడ కూడా కొంచెం ప్రసాదం పంపిద్దామని చెప్పి రెండు బంగారు సింపుల్గానమ్మ. ఇదిగో ఒక గ్లాసు సుజీ రవ్వ పోసుకున్నాను, గ్లాసు పావు పంచదార పోసుకోవాలి, దానికి 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను, దాని సౌరుసుకి కొంచెం చిట్టుకుడు సాల్ట్ వేసుకున్నాను, ఇంకా సౌరుసుకి యాలక్కాయ పౌడర్ వేసుకున్నాను. 1కి 2 నీళ్ళు పోసుకోవాలమ్మ మనం. ఇదిగో ఎసరు పెట్టుకున్నాను, అది ఎసరి. ఇప్పుడు అందులో మనం సాల్ట్ వేసుకుందాం, ఎందుకంటే ఆ సౌరుసు లేకపోతే ఇబ్బంది. ఇదిగో యాలక్కాయ పౌడర్ వేసుకుందాం, సింపుల్గా చేసి చూపిద్దాం. ఎందుకంటే అప్పాలంటుంది సాయమ్మ, ఇది ఆంజనేయ స్వామికే పెడతారు కదా, బాబా గారికి అని కాదు అనుకోకండి, మనం ఎవరికైనా పెట్టుకోవచ్చు ప్రసాదం అన్నది. ఓకేనమ్మా. కొంచెం నెయ్యి తెలియసుకున్నాను ఎందుకంటే అంటుకోకుండా. అది బాగా ఉక్క పెట్టి ఎక్కలొద్దు, ఒక్క దెబ్బ తగిలిన తర్వాత అలా మూత పెట్టుకున్నాం అనుకో చక్కగా మగ్గిపోద్ది. సరేనమ్మా. ఇదిగో పంచదార పోసేసుకుందాం. కుటుంబం అయితే తీపి సరిపోద్దని రవ్వ ఆ పక్కల వద్దమ్మా, ఎందుకంటే ఇది రవ్వ ఉండ కాదు కదా మనకి. ఆయిల్లో మీకు ఏ స్టైల్లో కావాలో స్టైల్లో వేసుకోవచ్చు. ఓకేనమ్మా. ఇదిగో సుజీ రవ్వ పోసుకుందాం. ఉండలు కట్టుకోకుండా తిప్పుకోండి, ఉండలు కట్టవు ఎందుకంటే మనం ఆల్రెడీ నెయ్యి తెలియసేసాం కాబట్టి. ప్రసాదం అన్నది ప్రసాదంలాగే చెయ్యాలి. ఓకేనమ్మా. అది 1కి 2 పోసుకున్నానమ్మ వాటర్. ఓకేనమ్మా. ఇదిగో చూసారా, ఇది ఒక్క దెబ్బ తగిలిన తర్వాత ఆ నెయ్యి కూడా పోసేసుకుందాం. పోసుకుని మూత పెట్టుకుంటే తోడుకుంటుంది. చల్లారిన తర్వాత మనం వేపేటప్పుడు చూపిస్తాను మీకు. ఓకేనమ్మా. అంతే, సింపుల్. మనం అయ్యో ప్రసాదం లేదేంటని డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు. సింపుల్గా మన ఇంట్లో అన్నీ ఉండేవి వంటగదుల్లో. అమ్మా ఏది పెడితే కాదంటాడైనా, ఏదైనా. మేము బాబాగారిని తీసుకొచ్చినప్పుడు పొద్దుటప్పుడు అప్పుడు కథ వేరేగా ఉండేది. పిల్లోడు అప్పుడు స్కూల్ మొలాన్ని ఆయనకి పొద్దుట తానం చేసేసి ఫస్ట్ అన్నం తీసి ఆయనకి పెట్టేసేదాన్ని. ఏ కూర వండుకుంటే ఆ కూరతో నైవేద్యం పెట్టేసేదాన్ని. ఇప్పుడు ఈ టైమింగ్ కుదరట్లేదురా, అందుకని చల్లారిపోయింది కట్ట ఎందుకని తొలి దాంట్లో పెట్టేసేది అనమాట. ఇంకా అలాగే ఎందుకులే అని మళ్ళీ మార్చేసాను. ఇదిగో దగ్గరికి వచ్చేసింది సరే, అంతే. ఇది అలా ప్యాన్గాల్లో పట్టుకెళ్ళారు అనుకో తొందరగా అయిపోద్ది. చల్లారాలంటే అరగంట పడుద్ది. నేను ప్యాన్గాల్లో పట్టుకుపోతాను, చేసుకుని అప్పాలు మళ్ళీ మీకు దగ్గరికి పట్టుకొస్తాను ఇక్కడికి. ఓకేనమ్మా. బాయ్. మీకు ఎంత సైజు కావాలో అంత చల్లారిపోవాలమ్మా, చల్లారిపోతే చక్కగా తోడుకుంటుంది. ఇగో కొంచెం ఎండ ఎక్కింది, బాబాగారి గుడికాడికి వెళ్ళి వస్తాను చక్కగా చేసి. మరి అది ఇదిగో చూసారా, చల్లారిని అనుకో చల్లారి కొలిది అందంగా ఎగుతాయి, అంటుకోదు మూకుడికి. చూసారా, చాలు. ఎందుకంటే గోధురవ్వ ఎక్కువ వేసుకున్నాం అనుకోమ్మా ఉరుము ఎక్కువైపోద్ది. ఓకేనమ్మా. ప్యాన్గాల్లో పెట్టమన్నాను కదా, చక్కగా ఇదిగో వేసుకొని చూసారా, బాగా సిముడు పోకూడదు. 2 పొంగులు వచ్చిన తర్వాత అలా పెట్టేసుకుని అందంగా ప్యాన్గాల్లో పెట్టుకున్నాం అనుకో, బాబాగారండి మీ ప్రసాదం ఇది. పెద్ద మంట పెట్టుకోకండి అమ్మా. ఒక్కసారి అలాగ వేసిన తర్వాత అమ్మా ఆ నువ్వురు చల్లారిన తర్వాత తిరగేసుకుందాం. సిమ్లోనే పెట్టుకోండి, ఉడకాలి కదా మరి, అందుకని. ఓకేనమ్మా. ఎందుకంటే మీకు షార్ట్ వీడియోలో నువ్వు ఫాస్ట్గా వెళ్ళిపోయినట్టు చూపిస్తాం. ఇది మ్యాక్సిమం 15 నిమిషాలు ఉడుకుద్ది. ఇలాగ సిమ్లో పెట్టుకోండి అమ్మా. అదన్నమాట. మళ్ళీ చల్లారిన తర్వాత బిగుతాయి అన్నమాట.
తొందరగా ఉడకదు, గోధుమరవ్వ కదమ్మా. అది మీకు చెప్పవలసింది అనమాట. అంటే తొందరగా ఉడికిపోయి అనుకుంటారు నానమ్మ, టైం తీసుకుంటుంది ఇది. మంట పెద్దగా పెట్టుకోకుండా మాడిపోతాయి. అదిగో రెండో వాయ కొంచెం టైం తీసుకుంటుంది, చక్కగా సిమ్లోనే పెట్టండి అమ్మా. ఓకేనమ్మా. అక్కడ వాయు ఉడుకుతుంది, టైం అయిపోతుందని చెప్పేసి ఇదిగో. ఓకేనమ్మా, ఇలా చక్కగా చేసుకోండి. మట్టికి వేసినప్పుడు నూనె చల్లారిన తర్వాత మళ్ళీ తిరిగేసుకోండి, ఆ నురగ పోయేదాకా. ఓకేనమ్మా. ఆ వాయు ఉడికేటప్పటికి టైం పట్టేలాగా ఉంది, అందుకని మీకు చూపించేద్దామని చెప్పి. ఎక్కువ టైం తీసుకుంటుందిరా, అందుకని. నచ్చిందని అనుకుంటున్నాను. ఇలా చేసుకోండి. అందుకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా చూడండి అమ్మా. మంచి రెసిపీతో మీ సాయం మేము ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.